మాజీ ముఖ్యమంత్రి గారు కూడా నిన్న మీడియా ముఖంగా మాట్లాడారు. నదీ పరివాహక ప్రాంతంలో అమరావతి కట్టడం సరైంది కాదంటున్నారు. రాజధాని అనే పేరు రాజ్యాంగంలో లేదు, ప్రభుత్వాలు ఎక్కడి నుంచి అయినా పరిపాలించవచ్చు, అదే రాజధాని ఎక్కడుంటే అక్కడ అంటున్నారు. ఏమంటారు? ఇది రాజధాని అనేది ఒక నిర్దిష్ట ప్రదేశం అంటే ఒక క్యాపిటల్ ఒక ఇది అంతే తప్ప వేరే ఎక్కడి నుంచి పరిపాలించకూడదని కాదు. ఎవరికి ఎక్కడికి ఏదైనా అవసరం వస్తే ఎక్కడి నుంచి తిరుగుతారు, అందుకని ఒక నిర్దిష్టమైన ప్రదేశం అది అంతే. అంటే మొదటి దశ ల్యాండ్ పూలింగ్లో 50,000 ఎకరాలు ప్రభుత్వ భూములతో కలిపి ఇచ్చారు కాబట్టి రాజధానికి రెండో దశలో కూడా అడుగుతున్నారు. రైతులకు కొంచెం గందరగోళం ఉందంటున్నారు. అది వీళ్ళ బిల్డప్లు అండి, అంతకన్నా ఏం లేదు. ప్రభుత్వం యొక్క రాజకీయ నాయకుల యొక్క బిల్డప్లు తప్ప వేరే ఏమీ లేదు. జగన్ గారు ఏమంటున్నారంటే ఎంత ఉంటే సరిపోతుంది చెప్పండి. సామాన్యుడికి 30 గజాలు ఇవ్వాలన్నా కూడా వెనక్కి ముందుకు ఆడతారు. వాళ్ళకి మటుకు ఎన్నైనా జరుగుతాయా? 99 పైసలకే 3,000 కోట్లు ఆస్తి ఇస్తున్నారు. 99 పైసలకి ఎట్లా ఇస్తున్నారండి? 99 పైసలకి 3,000 కోట్లు ఆస్తి ఇస్తున్నారు. ఏమన్నంటే నా ఇష్టం అంటున్నారు. అదే సార్, మొత్తం అడిగిన భూమి కూడా 99 పైసలకి ఇస్తాం. ఎకరమే 90 సామాన్యుడికి ఎవరు? సామాన్యుడికి ఎవరు? 99 పైసలు మీరెవరు కట్టరు. మేము కడతాను. సంపాదించుకోలేవా? నువ్వు సంపాదించడంతో కొనుక్కో. ఎందుకు కట్టట్లేదు? ప్రతి ఒక్క వస్తువు మీద ట్యాక్స్ కడతాం. సార్ మీరు అనేది వినండి. సామాన్య మానవుడికి ఏం న్యాయం జరిగింది చెప్పండి. మీ గుడి మీద చేసుకోండి. నాకేం చదువుతుంది ఎందుకు కొట్టేసి ఎందుకు కొట్టేసి ఇప్పుడు ఆనాడు కాదు, ఇప్పుడు ఒక్క మాట అండి. ఆనాడు కాదు, బానిస బతుకు ఈనాడు 78 ఏళ్ళ నుంచి బానిస బతుకు. ఫ్రీ బస్ అన్నారు. ఒక్క మాట కాదు సార్, ఫ్రీ బస్ అన్నారు. మేము డబ్బులు ఇచ్చి నిలబడాలి. ఫ్రీ టికెట్ కూర్చొని ఆడవాళ్ళు వస్తే లేచి మనం కూర్చోనా? ఎక్కడ న్యాయం అండి? ఆడవాళ్ళ సీట్లో కూర్చుంటున్నారు మీరు వెళ్ళి. అభివృద్ధికి మేము ఒక ఎకరమే కాదు ఎన్ని ఎకరాలని 99 పైసలకి ఇస్తామని మీడియా ముఖంగానే మాట్లాడుతున్నారు. అవునండి, ఇప్పుడు మీడియా ముఖం చెప్తున్నా. 99 పైసలకి కనీసము టూత్ పేస్ట్ రాదు, ఓ చాక్లెట్ కావాలంటే డైరీ మిల్క్ రాదు. 99 పైసలకి ఇస్తున్నాడు. ఏమనంటే నా ఇష్టం అంటారు. నారా లోకేష్ గారు ఎప్పుడైనా కళ్ళు తెరవండి, ప్రజలకి న్యాయం చేయండి. అంతేగాని నా ఇష్టం అనేది కాదు. ప్రజలు ఎన్నుకొని నీకు ఓట్లు వేశారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మంచి జనరల్ నాలెడ్జ్ పర్సన్, ఏదో మేలు చేస్తానని చేశారు. కానీ మీరు ఏం చేస్తున్నారు? మీ ఇష్టానుసారంగా దానా దత్తమని చేస్తున్నారు. ఎక్కడో ఉన్న కంపెనీని తీసుకొచ్చారు. ఇంత కంపెనీ, ఆ కంపెనీకి 3,000 కోట్లు ఆస్తి ఎలా ఇస్తున్నారు? అంటే మొన్న అన్నారు కదా సార్, నిన్న కూడా ఒక అన్నాడు. నేను వైజాగ్ మీటింగ్లో నా ఇష్టం అన్నాడు. నీ ఇష్టం అనేది తప్పు మాట. మీరు అలా మాట్లాడకూడదు. ఒక మంత్రి గారు ఉండి మీరు అలా మాట్లాడతాం పద్ధతి కాదండి దయచేసి. ఎందుకంటే ఇక్కడైనా కళ్ళు తెరిచి ప్రజలకు న్యాయం చేయండి. పవన్ కళ్యాణ్ గారు మీరు ఏమన్నారు? మేము అన్యాయం జరిగితే ఊరుకొని అన్నారు. మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారు? 99 పైసలకి 3,000 కోట్ల ఆస్తి ఎలా ఎట్లా ఇస్తున్నాడు? రుషికొండ 400 కోట్లకే అడిగారు. యోగా చేశారు, 300 కోట్లు పెట్టారు. ఒక్కరోజు పనికిరాని యోగా 300 కోట్లు. రుషికొండ 400 కోట్లు పెడితే అది ఎప్పటికైనా పనికి వస్తుంది. మరి మీరు ఏ న్యాయం చేస్తున్నారు? మరి ఇదే వాదనలో నిన్న మీడియా ముఖంగా మాజీ ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. సార్, అమరావతి నదీవాహ ప్రాంతంలో కట్టడం సరైంది కాదంటున్నారు. రాజధాని పేరు ఎక్కడా లేదు రాజ్యాంగంలో, ఎక్కడి నుంచి అయినా పరిపాలించవచ్చు ప్రభుత్వాలు అంటున్నారు. అది మనకి గోదావరి కృష్ణానది పక్కన కట్టేది. అది ఆనవాయితీగా ప్రజలకి పనికి వస్తుందంటే, ప్రజలకి పనికి వచ్చేది అయితే ఓకే. మాకు ప్రజలకి పనికి వచ్చేదైతే ఓకే. ప్రజలకి పనికిరాంది మీరు చేసి వేస్ట్. ల్యాండ్ పూలింగ్ కూడా మరి ఇబ్బందే కదా సార్, రైతులకి మళ్ళీ ఫస్ట్ క్లియర్ చేయలేదు. మరి చేయలేదు, ఏం చేశారండి? ఉచిత బస్సు పెట్టాడు, ఆడవాళ్ళకి ఫ్రీ ఇచ్చాడు. మగవాళ్ళు ఇబ్బంది పడుతున్నారండి. ఇప్పుడు చీరాల నుంచి వస్తున్నాం, దగ్గరగా 3:30 గంటలు పట్టింది. 3:30 గంటలు డబ్బులు ఇచ్చి వచ్చాం. ఆధార్ కార్డు చెప్తే ఆడవాళ్ళు కూర్చుంటున్నారు. ఆడవాళ్ళు కూర్చుంటున్నారు. న్యాయం ఎక్కడుంది? ఏమనంటేనే నా ఇష్టం నేను ఇస్తాను అంటాం. పెద్ద సనాతన ధర్మం పవన్ కళ్యాణ్ గారు కూడా
ఇది ప్రశ్నించే హక్కు నీకుంది. ఇది ఎందుకు అడగవు? అంటే నువ్వు నేనేమనంటేనే జగన్ ఇట్లా జగన్ చేసే నీ తోలు తీస్తా అది ఇది అంటాడు. నువ్వు ముందు నారా లోకేష్ గారిని 3,000 కోట్లకి 99 పైసలకి ఎట్లా ఇస్తావు అని నువ్వు నిలేసాడు. అది ధర్మం ఉంటుంది. మరి కరెక్టేనంటారా? 2 లక్షల కోట్లు రాజధానికి అయిపోతున్నాయి కదా, పొలాలకి వాటికి అంటున్నారు. 2 లక్షల కోట్లు భూమి తీసుకుంటే మరి ఎలా అంటున్నారు కదా? అది రైతులకి అన్యాయం చేస్తున్నారు. రైతులకి మటుకు ఇది అన్యాయం జరుగుతుంది. ఎక్కడైనా కళ్ళు తెరిచి రైతులకి మేలు చేయండి. వాళ్ళు నానా బాధలు పడి ఏడుస్తున్నారు. వాళ్ళ ఉసురు తగిలేలాగా చూసుకోకండి. ఇవాళ మీరు 1000 కోట్లు సంపాదించుకోవచ్చు, కానీ వాళ్ళ ఉసురు తగలకుండా మీరు చూసుకోండి. ఎందుకంటే మనం సంపాదించింది కాదు, మన పిల్లలు బాగుండాలి. మన పిల్లలు మన ఉత్సవం బాగుండాలంటే కర్మఫలం అనేది ఎవరిని వదిలిపెట్టరు. ఇది ఇంపార్టెంట్ మ్యాటర్. కర్మఫలం అనేది ఎవరిని వదిలిపెట్టరు. 1000 కోట్లు ఉన్న రాజశేఖర రెడ్డి గారే ఇంత దొరకలేదు. మహానుభావుడు. దయచేసి అర్థం చేసుకొని ఎక్కడైనా ప్రజలకు మేలు జరిగేది చేయండి. అభివృద్ధి పనులు కొంచెం ముందడుగు పడినట్టేనా? చూస్తే చెప్తా, టీవీలో చూస్తాం వెళ్ళలేము. వింటూ ఉంటాం కదా జనరల్ గా. బ్రహ్మాండ జరుగుతాని ఎవడు అభ్యంతరం ఎవడు చచ్చిన మాడిపోతారే కానీ అవుతా. ఆడేవాడాడు చక్రగాడు. నువ్వు నేను మన కోసం చేయాలి కదా. ఆడేవాడాడు నేను మాట్లాడుతున్నారు అవదని. జగన్ గారు ఏమంటున్నారంటే అవదని మాట్లాడుతున్నారు. ఆడేవాడండి అసలు ఫోన్ కొచ్చగాడు. 2 లక్షల కోట్లు అవుతుంది, 1,00,000 ఎకరాలు. పిచ్చికి ఒక్కడిని కూడా కొడతావు కరితేనే కొడతావు. అది దాని జాలి లేదు. హాస్పిటల్ ఆడికన్నా హీనమైన వాడు. ఎక్కడికి వెళ్ళి దూక సామాను అంతే. రెండో దశ ల్యాండ్ పూలింగ్ వెళ్ళడం సమంజసం కాదు. ల్యాండ్ భూదోపిడీ చేసి బినామీలకి ఇస్తున్నారు. కోటీసులు అవుతున్నారండి. ఒకళ్ళు వాళ్ళు భూమి ఇచ్చినాడు. ఆ భూమి దున్ను ఎన్ని రోజులు అవుతాయి? ఇప్పుడు మా భూములు మేము అమ్ముకున్నాం, మాకు కోట్లు వచ్చాయి, హాయిగా బతుకులా. అలాగే ఇవి కూడా మీడియా ముఖంగా ఆయన మాట్లాడుతూ ఏమన్నారంటే, ఒక మాట అన్నారు సార్, రాజధాని అనేది అనే మాట లేదంట రాజ్యాంగంలో. ఓన్లీ ప్రభుత్వాలు ఎక్కడి నుంచి ఉన్నా అక్కడి నుంచి. మన హైదరాబాద్ రాజధాని లేదా, ఢిల్లీ రాజధాని, 2 ఉన్నాయి రాజధాని. ఎలా ఉంది సార్ మరి ఆయన వాదన చూస్తే? మళ్ళీ వ్యతిరేకత ఏం లేదు, అన్ని మంచిగా జరిగింది. అలాంటి వాడిని కొట్టండి, బయటకు వస్తే తన్నండి అంతే. ఆడు ధైర్యంగా రమ్మని చెప్పనండి. చంద్రబాబు నాయుడు నువ్వు ఎందుకు రావు? ఈసారి ముందుకు కదిలిందని ఈ ప్రభుత్వాలు అంటే రాజధాని అవసరం లేదని ఆయన అన్నీ అనుకోని చెప్పి చంద్రబాబు ఒకటే చెప్పాడు. ఆడు పిచ్చుకొక్కలా వాగుతా ఉంటాడు. వాక్కొని అన్నాడు. ఎవరెంత ఇబ్బంది పడినా, ఏ ప్రయాసాలు పడినా రాజధాని అవే తిరిగి. ఎందుకు నేను ఇలా ఉన్నాను ముసలోడని తిడతారు, ఏమన్నా అనగలవా? అప్పుడే వాడు చెప్పాడు. నిజంగా 2 లక్షల కోట్లు అవుతుందంటారా? 2 కోట్లు ఎకరాలు సార్. కోట్లు మళ్ళీ ఆడి అబ్బా సొత్తు తెచ్చి ఆడు కోట్లు దాచుకున్నాడు. వెళ్ళి అమెరికా వెళ్ళి బతకొచ్చుగా. ఆయనకి ఎందుకు బతకలేడు? నీ డబ్బులు నీకే భయం వేస్తుంది. ఏమంటున్నారంటే మొదటి దశలో రైతులకు న్యాయం జరగలేదు అంటారు, కానీ అనుమానాన్ని క్లియర్ చేశారు. కోటీసులు మనం కూడా వెళ్ళలేదు ఫారెన్. మా అమ్మాయి అక్కడ ఉంది అమెరికా. నేను ఎంత ఫారెన్కి వెళ్ళా, వాళ్ళు వెళ్ళి వచ్చారు. కొంచెం సమయం ఇవ్వచ్చా మరి? ఎన్నేళ్ళైనా అవనాయండి, అవుతుంది. ఒకసారి ఇప్పుడు ఇల్లు ఒకసారి కట్టగలవా? 3 సంవత్సరాలు పడుతుంది. జగన్ వాదన కరెక్ట్ అంటారా మరి? నైకా తప్పండి, చాలా తప్పు. ఆడ అభిప్రాయం ఎవరు నమ్మరు, నమ్మకూడదు. అలాంటి వాళ్ళు కూడా మారిపోవాలని చెప్పు సార్. చాలు. దీనికి సంబంధించి పెట్టుబడులు కానివ్వండి, ఇటుపక్క అమరావతి డెవలప్మెంట్ కానివ్వండి, పదే వింటున్నాము. ఆచరణలో ఎలా ఉంది? మనం అమరావతిలో లేం కదా, విజయవాడలో ఉన్నాం. పర్వాలేదండి, బాగానే ఉంది. గత ప్రభుత్వంతో పోలిస్తే నాకైతే బాగానే అనిపిస్తుంది. మంత్రి గారు కూడా పదే మాట్లాడుతున్నారు, ఎందుకు 1,00,000 ఎకరాలు తీసుకుంటున్నారు భూములు అమరావతి నుంచి? గతంలో 50,000 ఎకరాలు ముందంచుగా డ్రైనేజీల వ్యవస్థలు వాటికే సరిపోతుంది అంటున్నారు. మరి ఈసారి మళ్ళీ రైతులు నష్టపోతారు కదా, అది అభివృద్ధి చేసిస్తే బాగుంటుంది. ఇక్కడ పార్టీలకి వ్యతిరేకంగా ఆలోచిస్తే అంటే ఏ పార్టీని నేనైతే పరిగణలోకి తీసుకోవట్లా. అమరావతి లాంటి సారవంతమైన భూమి రాజధానికి ఇవ్వటం అనేది కరెక్ట్ కాదు, కానీ అది జరిగిపోయింది. మనం ఏమీ చేయగలిగింది లేదు. కానీ పాత గతంలో తీసుకున్న ల్యాండ్ను ఉపయోగించి అభివృద్ధికరంగా చేస్తే మళ్ళీ ఇంకో రాజధానికి కావాల్సి వస్తే మనం ఇప్పుడు రాజధాని డివైడ్, ఇప్పుడు ఉదాహరణకి మన మహారాష్ట్రలో బాంబే, పూణే 2 డెవలప్ అయినాయి. అలాగే అమరావతి బాగా డెవలప్ అయిన తర్వాత రాజధాని అవసరాలు కావాలనుకుంటే గన్నవరం సైడ్ అటు సైడు మెట్ట భూములు ఉన్నాయి, అవి తీసుకుంటే బాగుండేది. ఇంకా మళ్ళీ రెండోసారి తీసుకోవడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది అయితే కరెక్ట్ కాదనిపిస్తుంది. ఎందుకంటే 2 లక్షల కోట్లు అంటే మామూలు విషయం అంటే ఫస్ట్ సారి ప్రజాధనం వృధా అనేది చాలా వాటిల్లో జరుగుతుంది. దీని గురించి కాదు. ఇక్కడ ఏంటంటే రాజధానిలో అమరావతి అనేది మాగాని భూమి, వానలు పడకపోయినా సంవత్సరానికి దాదాపుగా 2 పంటలు చక్కగా పండుతాయి.
అదే టైంలో మన కృష్ణా జిల్లాలో కానీ గుంటూరు జిల్లా ఇటు సైడు ఎక్కడైనా కూడా మెట్ట భూములు ఉన్నాయి. దానికి పెద్ద కష్టం కాదు, ఎందుకంటే ఇప్పుడు మనం అక్కడ మన అమరావతికి ఒక బ్రిడ్జ్ ఏదో వేసారు, ఐకాన్ బ్రిడ్జ్ అనే ఏదో, అది వేయగలిగిన వాళ్ళం ఇక్కడ కృష్ణానది దగ్గర నుంచి ఒక జలపాయిని మనం అక్కడికి ఇప్పుడు ఉదాహరణకి గన్నవరం దగ్గర మెట్ట భూములు ఉన్నాయి అనుకుంటున్నాను నేను, ఎందుకంటే అక్కడ మాగాని కాదు, అక్కడ ప్రభుత్వం భూమి తీసుకుంటే అక్కడికి ఏదైనా ఒక కాలువ లాంటిది తవ్వి అనుసంధానం చేసుకుంటే నీటి సదుపాయం వస్తుంది, ఎయిర్పోర్ట్ దగ్గర ఉంటుంది. ఒక చిన్న రైల్వే లైన్ విజయవాడ రైల్వే స్టేషన్ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ని అడిగి చిన్న రైల్వే లైన్ విజయవాడకి గన్నవరానికి ఎంత దూరం సార్ తెచ్చుకుంటే బాగుండేది. అయితే ఇదేంటంటే మాగాని భూమి కాబట్టి మనం పంటల దృష్ట్యా మనం ఇది ఆలోచించాలి. అది ఇప్పుడు రెండోసారి అనేది అంత హేతుబద్ధంగా అనిపించట్లేదు. కానీ అయితే ఏంటంటే డెవలప్ అవ్వాలి, ఎంత కాడికి మన రాజధాని లేదు, మనం వేరే హైదరాబాదు బెంగళూరు లేకపోతే మహారాష్ట్రకి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి. అటువంటి నుంచి కొద్దిగా మనం బయటికి రావాలంటే కంపల్సరీ రాజధాని కావాలి, అది నా అభిప్రాయం. అయితే ఒక మాట సార్, ఈరోజు మీడియా ముఖంగా మాజీ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఏదైతే దీనికి సంబంధించి ఏదైతే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ జరిగితే అక్కడ తాగునీటి కష్టాలు ఉండవంటున్నారు. సేమ్ ప్రజలకు ఎప్పుడూ నీటి కష్టాలు కాబట్టి గత రాజశేఖర రెడ్డి హయాం నుంచి ఇది కొనసాగుతుంది కాబట్టి తెలంగాణ వాళ్ళు కొంచెం అన్నదమ్ముల్లా ఉంటే బాగుంటుంది ఈ విషయంలో అంటున్నారు కదా, ఏమంటారు జనరల్గా తాగునీటికి? అసలు నీటి విషయాలు నీటి తగాదాలు ఇప్పుడు కాదండి, స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచే మనకి చాలా ఇబ్బందులు ఉన్నాయి. అది దీని గురించి నీటి తగాదాలు రాయలసీమను ఒక్కదాన్నే మనం పరిగణలోకి తీసుకోకూడదు, దేశం మొత్తాన్ని పరిగణలోకి తీసుకుంటే వెనకబడిన ప్రాంతాలు చాలా ఉన్నాయి, వాటన్నిటి మీద మనం డిస్కషన్ మాట్లాడాలి. యాక్చువల్గా ఇక్కడ ఒక్క తెలంగాణకి నీటి కరువు అని కాదు, అయితే తెలంగాణకి నీటి కరువు అంటే అది రాష్ట్రాలు ఏవైనా ప్రాంతాలు ఏవైనా ప్రభుత్వాలు ప్రజల తరఫున కూర్చొని సామరస్యంగా మాట్లాడుకొని వరద నీటిని ఎలా ఉపయోగించుకోవాలి ఇది అని ఆలోచించుకోవాలి. 1947 ఆగస్టు 15 నుంచి 2026 జనవరి 8వ తారీఖు వరకు ఈ రోజు వరకు కొన్ని కోట్లాది రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు ఇరిగేషన్ మీద ఇండియా కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఖర్చు పెట్టాయి. భారత ప్రభుత్వం కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ సమైక్య ఆంధ్రప్రదేశ్ కానీ విభజన ఆంధ్రప్రదేశ్ కానీ ఎక్కడా కూడా ఆ రోజున అనంతపురం వెనకబడిన జిల్లానే, ఈరోజు అనంతపురం వెనకబడిన జిల్లానే, ఏం డెవలప్ సాధించాం? ఇది నాకు తెలిసి మన ఆంధ్ర రాష్ట్రం గురించి వచ్చింది కాబట్టి అనంతపురం జిల్లా అని చెప్పా. అలా అనుకుంటే మహారాష్ట్రలో కూడా కొన్ని ప్రాంతాలు ఉన్నాయి, కర్ణాటకలో కూడా కొన్ని ప్రాంతాలు ఉన్నాయి, ఇలాగా దేశంలో చాలా ప్రాంతాలు ఉన్నాయి. నీటిని అనుసంధానం చేయడం అనేది చాలా గొప్ప విషయం. అది మన దేశం మనం ఈ స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా అది మనం సాధించలేకపోయామని నా వ్యక్తిగత అభిప్రాయం. మనం ఎక్కడో స్పేస్లో ఏవో గొప్ప గొప్ప విజయాలు సాధించాం, నేను కాదన్ను, బట్ అయితే మన పక్కన ఉన్న మన సాటి మనుషులు మన భారతీయులకి కనీస అవసరమైన నీటిని అందించలేకపోయామని నా అభిప్రాయం. ఎందుకంటే కొన్ని లక్షల క్యూసిక్ నీళ్ళు వానాకాలం వస్తే వరదల రూపంలో మనం సముద్రంలోకి వదిలేస్తున్నాం. ఆ వరద నీటిని మళ్లించేసుకునేంత స్థాయి కూడా మనకి ఆ టెక్నాలజీ డెవలప్ అవ్వలేదా, లేకపోతే ప్రజలు అడగాలి, ప్రజలు అడిగేంత నాలెడ్జి ఉన్నా ప్రజల్ని అడిగిన వాళ్ళని ఏం జరిగిందనేది గత చరిత్ర మనకు తెలుసు. అడగకుండా ఎవరి దారి వాడు వెళ్ళిపోతున్నారు. ఇవాళ ప్రభుత్వాలు కూడా దాని మీద శ్రద్ధ తీసుకోవాలా. ఇది నీటి సమస్య గురించి వచ్చింది కాబట్టి ఇండియా మొత్తం దృష్టిలో పెట్టుకుని నేను చెప్పాను. నెక్స్ట్ అంశం ఏం లేదు సార్, భోగాపురం ఎయిర్పోర్ట్ క్రెడిట్ మాదేనంటుంది మాజీ ప్రభుత్వం. లేదు మేము విమానయాన శాఖ మంత్రి గారు ఉండి కేంద్రంతో ముందుకెళ్ళాం కాబట్టి జరిగిందంటున్నారు వీళ్ళు, కానీ క్రెడిట్ మీకు ఇవ్వడానికి ఇబ్బంది లేదని లోకేష్ గారు ఇవాళ కూడా దాని గురించి మాట్లాడుతున్నారు కదా సార్. ఎమ్మెల్యే అంటే ఏంటండి? ఎమ్మెల్యే అంటే ఏంటి? మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. దేనికి పంపిస్తామండి వాళ్ళని? అలాగ దేనికి పంపిస్తాం? దేనికోసం కదా. ఇప్పుడు నాకు పెళ్ళయింది సార్, నా పెళ్ళానికి నేను భోజనం పెడుతున్నాను టెంకేస్తే అది ఎంతవరకు కరెక్టు? యాజ్ ఎమ్మెల్యేగా యాజ్ ఎంపీగా మా సమస్యలు తీర్చండి రా బాబు. 140 కోట్ల మంది జనాభా వచ్చి ఒక చోట కూర్చొని మా సమస్యలు తీర్చుకోలేరు కాబట్టి వాళ్ళ సమస్యలు వాళ్ళు రిప్రజెంట్ ఆఫ్ ద పీపుల్గా పెట్టారు కాబట్టి సమస్యలు తీర్చారు. ఇవాళ భోగాపురం ఎవరికి వస్తుంది ఏం సార్? ఏదైతే ఏమైంది, ఒక ఎయిర్పోర్ట్ డెవలప్ అయింది, రేపొద్దున వేరే ప్రభుత్వం వస్తే వాళ్ళు కూడా దాన్ని డెవలప్ చేయాలి, దాన్ని స్పోర్టివ్గా తీసుకోవాలి తప్ప నేను డెవలప్ చేశాను అసలు నువ్వు చేయాల్సిందే డెవలప్మెంట్ కదా, నీ పనే అది, అసలు నీ డ్యూటీ అది. టీచర్ చెప్తాడు, పాఠాలు చెప్తాడు, నేను పాఠాలు చెప్పాను తమ్ముకేసుకుంటాడా? అరే నువ్వు టీచర్గా చేయాల్సింది పాఠాలు చెప్పడం, రోడ్లు ఓడవడం కాదు కదా. అలాగే యాజ్ ఎమ్మెల్యేగా ప్రజలకు సేవ చేయాలి, ప్రజలు దేశానికి రాష్ట్రానికి డెవలప్మెంట్ ఏంటి అనేది ఆలోచించాలి. ఒక మాట అంటున్నారు సార్, మాజీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కంపెనీలు వెనక్కి వెళ్ళిపోయాను దుష్ప్రచారం ఈ ప్రభుత్వం చేస్తున్నట్టుగా మాజీ ముఖ్యమంత్రి అంటున్నారు. ఎంతవరకు నిజం ఉందంటారు? నిజంగా అప్పట్లో కంపెనీలన్నీ కూడా భయపడి వెనక్కి వెళ్ళిన మాట వాస్తవం కాదంటారా?
అంటే కంపెనీలు భయపడి వెనక్కి వెళ్ళిపోయినాయని నేను అలా చెప్తానండి. అంటే వాళ్ళ కంపెనీలు ఎందుకు తీసేశారో వాళ్ళ మనసులకు తెలియాలి, నాకు తెలియదు కదా, మీకు తెలియదు, ఇది అంతా పుకార్లే. వెళ్ళిపోయిన మాట వాస్తవం, అవి ఎందుకు వెళ్ళిపోయినా ఏంటనేది వాళ్ళు కారణాలు చెప్పుంటారేమో, నాకు తెలియదు. ఏదైనా ఎందుకు చెప్తారు సార్, మేము భయపడిపోయామని ఎవరు చెప్పరు కదా. సో ఏదైతే ఏమైంది, కంపెనీలు వెళ్ళిపోయినాయి. కంపెనీలు సార్ ఒకటి సార్, ఇక్కడ ప్రపంచం మొత్తం అభివృద్ధిని గమనిస్తే ఎక్కడైతే అభివృద్ధి ఉందో అక్కడ ప్రకృతి విపత్తులు, పర్యావరణ నష్టం ఉంది. మనం మన ఛాలెంజింగ్ ఏంటంటే, మనం తీసుకోవాల్సిన ధైర్యం, అరే నాన్న మేము డెవలప్ చేసాం, అదే టైంలో ప్రకృతి విధ్వంసం కాకుండా మేము చేయగలిగాం, దాన్ని సుస్థిరాభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ అని చెప్పుకుంటాం మనం. అలా చేసి చూపించాలి, అది ఏ దేశమైనా. ఎలా ఉంటుంది సార్, వ్యక్తిగతంగా పర్యటనలు మంచివి కాదు, ఏదైనా ప్రోటోకాల్ మించి వెళ్ళడం మంచిది కాదు, వ్యక్తిగతంగా లండన్ పర్యటనలు చేశారనేది మాజీ ముఖ్యమంత్రి గారి వాదన. ఇప్పుడున్న చంద్రబాబు గారు ఐటీ మినిస్టర్, ఎలా అనిపిస్తుంది? లోకేష్ గారిని వీడిని అంటున్నారు, నిజంగా వేరే సమస్యల మీద వెళ్ళుంటారా, లేకపోతే వ్యక్తిగత ప్రయాణాలు మంచివి కాదంటారా ప్రభుత్వంలో ఉన్నప్పుడు? సార్ ఇప్పుడు 5 సంవత్సరాలకు ఎన్నుకున్నాం సార్ రాజ్యాంగం ప్రకారం. ఈ 5 సంవత్సరాల్లో వాళ్ళ వ్యక్తిగత విషయాలు, అది టూర్లకు వెళ్ళారా లేకపోతే రాష్ట్రాల్లో అభివృద్ధి నిధుల కోసం మేము వెళ్ళాము అనేది పక్కన పెట్టేస్తే సార్, అది ఎంత ఖర్చు అయింది అనేది కూడా పక్కన పెట్టేయండి. కానీ మనం ఏం డెవలప్ చేసాం ఈ 5 ఏళ్లలో? మనం అధికారంలోకి వచ్చాం. పార్టీ ఇక్కడ మళ్ళీ మొదటి నుంచి నేను అదే చెప్తాను, ఏ పార్టీకి అనుకూలం కాదు, ఏ పార్టీకి వ్యతిరేకం కాదు. పార్టీ అతీతంగా మన రాష్ట్రము, మన దేశం ఏం డెవలప్ అయింది, మనం ఏం డెవలప్ చేసాం ఈ 5 ఏళ్లలో, అది చెప్పమండి. దాని మీద డిస్కషన్ చేయాలి. నువ్వు లండన్ వెళ్ళావు, నువ్వు అమెరికా వెళ్ళావు, వెళ్తారు, అయిపోయింది, ఖర్చు అయిపోయింది, దాన్ని మనం ఏం చేయలేం. అయితే ఆ వారం మనం ఏం డెవలప్ చేసాం రాష్ట్రానికి? ఇప్పుడు నిరుద్యోగ సమస్య ఏమైనా తీర్చగలిగారా? ద్రవ్యోల్బణం ఏమైనా కంట్రోల్ చేయగలిగారా? నిత్యావసర సరుకులను కంట్రోల్ చేయగలిగారా? అంటే నిత్యావసర సరుకులు పెరగడమే ద్రవ్యోల్బణం అనుకోండి. నేను యాక్చువల్గా ఎంకామ్ చదివాను, ఎంకామ్ అండ్ ఎంఏ. సో దాన్ని చెప్తున్నాను, ఇవి ఏమైనా చేయగలిగారా? నిరుద్యోగ సమస్యను ఏం చేయగలిగారా? కంపెనీలు వస్తాయి, ప్రైవేట్ ఉద్యోగాలు వస్తాయి, బాగుంటుంది అంటున్నారు. కానీ కంపెనీలే మీద ఆధారపడితే అండి మనం గమనిస్తే ఇవాళ ప్రైవేట్ కంపెనీలు శ్రమ దోపిడీ జరుగుతుంది, జీతాలు తక్కువ, చాకరీ ఎక్కువ. ఇదే విషయంలో ప్రైవేటీకరణకు మెడికల్ కాలేజీకి టెండర్ రాలేదనేది ఒక వాదన. ఎందుకు ప్రభుత్వాలే చూసుకోవచ్చు కానీ ఆయన కూడా అంటున్నారు రాకపోవడం మంచిదే కదా, ప్రభుత్వాలే వాటిని వ్యవహారం చూడాలంటున్నారు కదా. సార్ అసలు విద్య మొత్తం గవర్నమెంటే చేసుకోవచ్చు కదా సార్, ప్రైవేట్ తీసేసేయండి. ఎవరికి ఏది కావాలో ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వండి. ఇప్పుడు అందరూ చదువుకున్న వాళ్ళందరూ అదే కదా చెప్పేది, ఫ్రీ ఎడ్యుకేషన్, ఫ్రీ వైద్యం ఇవ్వండి. వైద్యం ఇస్తే చాలా కడమని ఆటోమేటిక్గా సెట్ అయిపోతాయి. ఇది ప్రపంచం చరిత్ర మనం గమనిస్తే తెలిసింది. అది చదువుకున్న వాడు ఎలా మాట్లాడతాడు అనేది మనకు అనవసరం. అదే చదువుకున్న వ్యక్తిగా మనం జనాలు ఏం ఆలోచించాలి, విద్య ఫ్రీ అండి, నువ్వు ఏ విద్య అయినా చదువుకో, దాదాపు ఫ్రీ. మరీ ఉచిత బియ్యం పథకం లాగా కాకుండా నామినల్ ఫీజులు తక్కువలో పెట్టి ఆ వ్యక్తి ఏది చదువుకోవాలనుకుంటే చదివితే వాడు డెవలప్ అవుతాడు. వైద్యం ఇవాళ దానంతా మాఫియా ఏది లేదంటున్నారు. అంటే సార్ 2 సంవత్సరాలు ప్రభుత్వాలు జీతాలు ఇవ్వడం ఏంటి, ప్రైవేటీకరణకు వెళ్తే ఆల్రెడీ దానికి సంబంధించిన టెండర్లు పాడుకున్న వాళ్ళు చూసుకోవాలి కదా. ఇదేమీ అర్థం కాని పరిస్థితుల్లో ఏదో వ్యక్తిగత గోప్యం ఉంది దీంట్లో అంటున్నారు సార్. ఇవన్నీ చిన్న చిన్న విషయాలు సార్. డెవలప్మెంట్ ఏం జరుగుతుంది, పీపీపీ విధానంలో, పబ్లిక్ అండ్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానంలో వెళ్ళిన తర్వాత ఎన్నాళ్ళల్లో కంప్లీట్ చేస్తారు ఏంటి అనేది ప్రజల ముందు పెట్టడంలో తప్పే ఉంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడుగా అడిగారా, అడగలేదా? అంటే ప్రతిపక్ష హోదా రాలేదు కాబట్టి ప్రతిపక్ష నాయకుడు అనడానికి అవకాశం లేదంటానికి లేదు. ఇప్పుడు ప్రధానమైన పార్టీలు టీడీపీ, వైఎస్ఆర్సీపీ వీళ్ళిద్దరి మధ్య జరిగింది కాబట్టి వీళ్ళు టీడీపీ వాళ్ళు గెలిచారు కాబట్టి అవతల క్వశ్చన్ చేస్తున్నారు. ఆ క్వశ్చన్లో లాజిక్ ఉంది. అవును, ఇప్పుడు పీపీ విధానంలో వెళ్ళారు, ఏది జరిగిందనేది ప్రజలు సుపీరియర్ ప్రజాస్వామ్యంలో ప్రజల ముందు పెట్టండి. సార్ ఇగో మేము ఇలాగ వెళ్ళాం, ఈ కంపెనీలకు ఇన్ని టెండర్లు వచ్చాయి, ఈ కంపెనీ వాళ్ళు ఎంత ఇచ్చారు, వీళ్ళు ఇచ్చిన ప్రామిసులు ఇవన్నీ ప్రజల ముందు పెడితే ఏ ప్రాబ్లం ఉండదు కదా. ప్రజలే కదా సుపీరియర్ ఎవరైనా కూడా ఇప్పుడు ప్రజాస్వామ్యంలో. అప్పుడు అసలు ఏ గోళ ఉండదు కదా, ఎవరైనా అడగటానికైనా అడిగిన దానికి సమాధానం చెప్తాం. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.